పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మన థర్డ్ ఫ్లోర్ అనే కాదు, మన సునీతాస్ హోమ్ డెకార్లో కొత్త సెగ్మెంట్లో యాడ్ అయిన ఐటమ్స్లో ఒక పార్ట్ని ఈరోజు మీకు వీడియోలో షేర్ చేస్తానండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అయితే వీడియోలో నేను చూపించే ఐటమ్స్ మీరు డైరెక్ట్గా మన షాప్కి వచ్చి పర్చేస్ చేయాలి అంటే మన షాప్ వచ్చి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉంటుందండి. అంటే రైతు బజార్ నుంచి గణేష్ టెంపుల్కి వెళ్ళే రోడ్లో 4th బిల్డింగ్ రైట్ సైడ్ ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్స్లో మన షోరూమ్ ఉంటుందండి. సో కింద చూస్తే మీకు అర్థం కాదు, షాప్కి ఆపోజిట్లో దీపక్ ఫుట్వేర్ ఉంటుంది. షాప్కి కింద వైపున బీఫిట్ మెన్స్ వేర్ ఉంటుందండి. సునీతాస్ హోమ్ డెకార్ అని చెప్పి మీరు గూగుల్లో లొకేషన్ సెట్ చేసినా మన షాప్కి రావచ్చు. ఇంకా రాలేము, మేము దూరాన్ని ఉన్నాము అంటే కనుక మీరు ఎక్కడున్నా కూడా ఐటమ్ని మీ ఇంటికి పంపిస్తాము. ఈరోజు స్పెషల్గా మనం క్యాస్ట్ ఐరన్ కలెక్షన్ చూడబోతున్నాము. ఇంకా ఫ్యూచర్ వీడియోలో నెక్స్ట్ ఇంకో సెగ్మెంట్ ఏంటనేది అప్పుడు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. క్యాస్ట్ ఐరన్లో కూడా అండి మీకు వీడియోలోకి వెళ్ళే ముందే చెప్తాను ఒక చిన్న ఇన్ఫర్మేషను. మన దగ్గర ఎక్కడ మిడిల్ మ్యాన్ ఏ ప్రోడక్ట్కి ఉండరు, డైరెక్ట్గా మనకి ఫ్యాక్టరీ నుంచి ఐటమ్ వస్తుంది. అయితే ఏంటంటే దానిలో కూడా ప్రతి ఐటము దేనికైనా కూడా సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మనకి టప్పర్వేర్ ఐటమ్ ఉంటుంది ప్లాస్టిక్లో, అదే రోడ్ సైడ్ కొనే ప్లాస్టిక్ ఉంటుంది. రోడ్ సైడ్ కొనే ప్లాస్టిక్ మనకి 10 రూపాయలకు బాక్స్ వస్తే అదే బాక్స్ని మనం 100 రూపాయలు పెట్టి, 100 కాదు 200 పెట్టి టప్పర్వేర్ తీసుకుంటాము. అదే అందరికీ తెలుసు ఆ బ్రాండ్ అని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా అని చెప్పి 10 రూపాయల ఐటమ్ని టప్పర్వేర్ ఐటమ్ 200 రూపాయలతోటి పోల్చితే ఎలా ఉంటుందో సేమ్ అంతేనండి. ఏదైనా క్వాలిటీ అనేది మ్యాటర్స్ అక్కడ. సేమ్ ఇందులో కూడా మనకి క్యాస్ట్ ఐరన్లో కూడా ఏంటంటే మన దగ్గరకు వచ్చేది ఏదైనా కూడా ఫస్ట్ మెటీరియల్ అంటే మనకి ఏమంటారు, రీసైకిల్ మెటీరియల్ అనేది ఎక్కడ కూడా వాడరు. మన దగ్గర ఉండే ఏ ఐటమ్కైనా కూడా రీసైకిల్ మెటీరియల్ అసలు వాడరు అనమాట. ఏదైనా ఫస్ట్ మెటీరియల్ తోటి తయారైన ఐటమ్ మాత్రమే వస్తుంది. అట్ ద సేమ్ టైం గేజ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ప్రతి ఐటమ్ కూడా ప్రీ సీజన్డ్ ఉంటుందండి. ఏదైనా కూడా ప్రీ సీజన్డ్ ఐటమ్నే తెచ్చాను. మళ్ళీ మీరు ఇంటికి వచ్చినాక సీజనింగ్ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఈ టెన్షనే లేకుండా అన్నీ కూడా ప్రీ సీజన్డ్ ఐటమ్స్ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా, చాలా చెప్పానని అనుకుంటున్నా, లేట్ చేయకుండా వీడియో చూద్దాం. ఇదిగోండి, ముందుగా మనము మన దగ్గర ఉన్న వాటిల్లో అంటే కుక్వేర్లో పోపిఐ కాకుండా స్టార్టింగ్ ఐటమ్ ఇదండి. ఆపం ప్యాన్ అంటారు కదా, మనకి ఆపం తక్కువ వేసుకుంటాము, ఎక్కువ కేరళ సైడ్ వేస్తారు కదా. మనమైతే చక్కగా దిబ్బరొట్టి హ్యాపీగా వేసుకోవచ్చు. మందంగా చక్కగా ఉంది. ఇది ప్రైస్ వచ్చి 750 అండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే దీనికి ఇందాక దాని మీద ఇది మందం వస్తుందండి బాగా. అలాగే సైడ్న మనకి ప్లాస్టిక్ హ్యాండిల్స్ వస్తాయి, ఈజీగా మనం పట్టుకుని చేసుకోవడానికి. ఇది మల్టీపర్పస్ వాడుకోవచ్చు అని చెప్పొచ్చు. మనము ఆపం వేసుకోవడానికి కాకుండా ఏదైనా కొంచెంగా చట్నీస్కి వాటికి ఫ్రై చేసుకోవడానికి వాటికి కూడా వాడుకోవచ్చు. దీనికి లిడ్ వచ్చిందండి. ఇట్లా లిడ్ కూడా చూసారా ఎట్లా ఎంత మందంగా ఉందో, ఇట్లా లిడ్ వచ్చింది. దీని ప్రైస్ వచ్చి 1675. నెక్స్ట్ వచ్చండి ఇదిగోండి, ఇవన్నీ కూడా ప్రీ సీజన్డ్ చెప్పాను కదా ఆల్రెడీ. కానీ మనం వాడుకునేటప్పుడు కొంచెం ఫస్ట్ ఒకసారి విమ్ లిక్విడ్ తోటి జస్ట్ అట్లా వాష్ చేసుకొని గ్రీస్ చేసుకున్నాక వాడుకుంటే బాగుంటుంది. ఇది మనకి ఈ వీటిల్లో కూడా అండి గేజ్ డిఫరెన్స్ ఉంటుంది. మన దగ్గర అన్నీ కూడా క్యాస్ట్ ఐరన్ అంటే దాంట్లో ప్రాపర్గా ఎట్లా అయితే దాన్ని టేస్ట్ కానివ్వండి, దానిలో వండితే ఫుడ్ వచ్చే కలర్ కానివ్వండి, అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు మందంగా ఉన్నాయన్నమాట. ఇది ప్రైస్ 1100 అండి. చూస్తున్నారు కదా, దీని మందం ఇలా ఉంది. మీరు కాంటాక్ట్ చేస్తే వాట్సాప్ ద్వారా మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అవి అంటే డయామీటర్ అది ఎంత ఉంది ఏంటనేది షేర్ చేస్తారు. ఇంకా ఇది దాని తర్వాత సైజ్ అండి. ఇందులో 3 సైజులు వచ్చినాయి. ఇట్లా సింగిల్ హ్యాండిల్ ఉన్నది, ఇది 1450. ఇది దాని తర్వాత సైజ్ అండి. మనకి కొంచెం పెద్ద దోశ రావాలనుకుంటే సింగిల్ హ్యాండిల్వి, ఇవి డబుల్ హ్యాండిల్వి కూడా ఉన్నాయి మన దగ్గర. ఇది ప్రైస్ వచ్చి 1675. ఇంకా నెక్స్ట్ బుజ్జి మూకుళ్ళు అండి. చట్నీస్కి కానివ్వండి, మనము
స్పెషల్లీ పూరి చేసుకున్నప్పుడు ఎక్కువ ఆయిల్ పోయాం కదండి, కొంచెం ఆయిల్ వేసుకుంటాము, అలాంటి వాటికి బాగుంటుంది అనమాట. సైజ్ అయితే చాలా బాగుంది. ప్రైస్ 650 అండి. ఇంక ఇది దానికంటే పెద్ద సైజు 875. చక్కగా ఒక 3-4 ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి కొంచెం రోజు కర్రీస్ అవి చేసుకోవాలన్నా దేనికైనా సింపుల్గా బాగుంటుంది. ఇది దాని తర్వాత సైజ్ అండి 1050. ఇదైతే అసలు చూసే పనే లేదు. అన్నిటికీ 1 కేజీ కర్రీ కానీ ఏదైనా చేసుకోవాలన్నా సరిపోతుంది. గుంట మూకుళ్ళు అంటారు చూడండి, అలా పిండి వంటలు అవి చేసుకోవడానికి, గారెలు వేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇదైతే ఇంకా పెద్దది. ఇప్పుడు మనము స్పెషల్లీ బూరెలు అవి వేసుకున్నప్పుడు ఇలా లోతు మూకుళ్ళు ఉంటే బాగుంటాయి అన్నమాట. మొన్న నా బూరెలు ఫ్లాట్ మూకుళ్ళు వేసాను, కొంచెం అవి ఫ్లాట్గా వచ్చినాయి. సో ఇలాంటివి బాగుంటాయి బూరెలకి. ఈ మెయిన్ హ్యాండిల్స్ ఇట్లా పైకి వచ్చినాయి కదండి, ఇలా ఉన్నప్పుడు ఏంటంటే పక్కకు ఉంటే మనకి ఇక్కడ టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ఉంటే కొంచెం ఈజీగా గ్రిప్ బాగుంటుంది మనకి నాప్కిన్తో పట్టుకుంటే. నెక్స్ట్ మనకి ఇది మినీ ప్యాన్ కేక్స్, అలాగే మినీ ఊతప్పమ్స్. మినీ ప్యాన్ కేక్స్ కాదు, యాక్చువల్లీ ప్యాన్ కేక్స్, మినీ ఊతప్పం, అలాగే ఆమ్లెట్స్. ఇట్లా అలాగే ఇప్పుడు ఒక చిన్న ఫ్యామిలీలో ఒక బాబు పాప ఉన్నారనుకో, గట్టిగా మాట్లాడు, నాకు గొంతు రాదు. ఇవేమో వాళ్ళు వేసుకోవచ్చు, ఇదేమో పిల్లలు బాబుకి షేప్ డిఫరెంట్. ఓకే, ఇదంటండి సంజన చెప్తుంది ఇప్పుడే. చిన్న ఫ్యామిలీ ఉంటే ఇదంతా ఫ్యామిలీ మెంబర్స్ కంటే, ఈ మధ్యలోదేమో బుజ్జి పిల్లలు ఎవరు ఉంటారో వాళ్ళకంట. అట్లా ఇది మల్టీపర్పస్కి వాడుకోవడానికి 2675 దీని ప్రైస్. ఇంకా నెక్స్ట్ అండి, మనం ఫ్రైస్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అయ్యే ఇది ఏమన్నా దీన్ని ఫ్రై ప్యాన్ అంటారా? ఫ్రై ప్యాన్ అంటే సింగిల్ హ్యాండిల్ వస్తుంది. దీనికి ఏమంటారు? సాస్ ప్యానా? సాస్ ప్యాన్ కాదు, సరే నాకు అంత తెలియదులేండి, ఇటు పేర్లు చెప్పండి మీకు తెలిస్తే ఐడియా ఉంటే. కానీ ఫ్లాట్గా ఇలా ఉండటం మూలంగా చక్కగా ప్రతి ముక్క కూడా మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది కనుక ఫ్లేము చాలా మంచిగా ఫ్రై అవుతుంది. నాకు ఉంది ఆల్రెడీ, నేను ఎప్పుడో తీసుకున్నాను. చాలా బాగుంటుంది ఇందులో కర్రీ చేస్తే కనుక. స్పెషల్లీ ఆలు ఫ్రై అయితే అసలు ఎక్సలెంట్. ప్రైస్ వచ్చి 2800 అండి. ఇవన్నీ కూడా మనం లైఫ్ టైంలో ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. దీంట్లో ఏమి మళ్ళీ కోటింగ్ పోతే తీసేసేది కానీ ఏమి ఉండదన్నమాట. మన తర్వాత కూడా వాడుకోవచ్చు. మనకు బోర్ కొట్టి తీస్తే తప్పించి వీటికేం బోర్ కొడుతుందిలేండి. ఇది కాకపోతే దీని తర్వాత ఇంకో మోడల్ వాడుకుంటాను, లోన్ పడేసుకొని రోజులు వాడి. కొంచెంగా గ్రేవీ కర్రీస్ కానివ్వండి, లేదు అంటే కొంచెంగా ఫ్రైస్ చేసుకోవాలంటే బాగుంటుంది. లేదు అంటే ఏం చేసుకోవచ్చు అనేది కూడా మీరే చెప్పండి. కానీ ఐటమ్ అయితే చాలా బాగుంది. ప్రైస్ 1400 అండి. ఇంక ఇది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఇది ఒకటి ఉంటే అన్నీ వండేసుకోవచ్చు ఇంట్లోకి. వెజ్, నాన్ వెజ్, మినిమం కొంచెం చిన్న ఫ్యామిలీ ఉంటే ఒక వెజిటబుల్ పులావ్ కానీ ఏదైనా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో అసలు, నీట్గా క్యూట్గా. 2450 అండి. ఇవన్నీ కూడా వాడిన తర్వాత తోమిన తర్వాత ఖచ్చితంగా తుడుచుకోవాలండి. పొడిగా ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే లోపల పెట్టుకోవాలి. కుదిరితే ఒక చుక్క ఆయిల్ రాసేసుకుని లోపల పెట్టుకుంటే ఇంకా మనం వాడుకునేటప్పుడు వాటి లైఫ్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ అసలు మనకి ఇది లేకపోతే జరగదు వంటగదిలో. పోపు ప్యాను. ఇంకా కొంచెంగా చట్నీకి కొంచెం అప్పుడప్పుడు ఇంతే చట్నీ చేస్తాం చూడండి, అట్లా చట్నీ కూడా ఏం చేసుకోవచ్చు. ఒక టమాటో, ఒక పచ్చిమిర్చి, అలా అంటే సైడ్ డిష్ కింద చేస్తాం కదండి అప్పుడప్పుడు, అట్లా చాలా బాగుంది చూడండి. ప్రైస్ వచ్చి 775. ఇది రాగానే నేను అసలు ముందు ఇంటికి పట్టుకెళ్ళిపోయాను. ఇది ఆమ్లెట్ వేస్తే ఇందులో అసలు ఒక రేంజ్ ఉంటుందండి. ఆమ్లెట్ అనే కాదు, ఇడ్లీ పిండి మిగిలితే అప్పుడప్పుడు దానిలోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకుని కొంచెం బొంబాయి రవ్వ వేసి అట్లా వేస్తాం చూడండి. దానికి ఇందులో వేసి కొంచెం ఆయిల్ రెగ్యులర్ మీద ఎక్స్ట్రా వేసి వండితే అబ్బా. నెక్స్ట్ గ్రిల్. ఇప్పుడు మనము గ్రిల్ అంటే వెజ్, నాన్ వెజ్ అనే కాదండి, అన్నిటికీ మనం డైరెక్ట్గా నిప్పుల మీద కాల్చలేము కదా. బెంగన్ కా భర్తా కానివ్వండి, ఇట్లాంటివి ఏమైనా చేసుకునేటప్పుడు పెద్ద వంకాయలు అవి కాల్చుతాం. టొమాటోస్ కూడా రోస్ట్ చేసి చట్నీ చేస్తాం కదా, అలాంటి వాటికి ఇట్లా బాగుంటుంది. ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్, పన్నీర్ టిక్కా అయితే అసలు సంజన కళ్ళు మెరిసిపోతున్నాయి వీడియో తీస్తా. వాటికైతే చెప్పే పని లేదు. ఇంకా ప్రైస్ వచ్చి 1600 అండి. ఇంకా ఇందాక చూసిన దాని మీద ఇది కొంచెం పెద్దదండి సైజు. మల్టీపర్పస్కి వెజ్, నాన్ వెజ్ రెండు ఏదైనా వండుకోవచ్చు. స్పెషల్లీ శాండ్విచ్ కూడా చేసుకోవచ్చు అండి. దీని మీద శాండ్విచ్ పెట్టేసి దానిపైన ఏదైనా బరువు పెట్టేసాం అనుకోండి, అబ్బా ఒక మూత వేసి బరువు పెట్టాలి,
అప్పుడు మంచిగా గ్రిల్ అయిపోయి ఉంటుంది. 3-1 ప్రైస్. నెక్స్ట్ మనం కొంచెం లార్జ్ స్కేల్లో నాన్ వెజ్ అట్లా కుక్ చేసుకోవాలన్నా, లేదు అంటే దమ్ బిర్యానీ చేసుకోవాలన్నా, దేనికైనా కూడా సాలిడ్గా చాలా బాగుంది. ఇది నాన్ వెజ్ అని చెప్తున్నానని ఏమనుకోకండి, వెజ్ కావాలంటే వెజ్ కూడా వండుకోవచ్చు. కాకపోతే ఎక్కువ ఇట్లాంటి మందపాటి వాటిల్లో అవి చేస్తారు కనుక అలా అని చెప్తున్నాను. ఇది మీకు దీనిపైన ఇట్లా లిడ్ కూడా వచ్చింది. ఇది మరి అంటే డచ్ ఓవెన్ అంటారు చూడండి, ఆ టైపు. మనం దీనిలో మనము కేక్ కూడా కుక్ చేసుకోవచ్చేమో మేబీ. అమ్మమ్మ కేకా, అట్లా కేక్ కూడా కుక్ చేసుకోవచ్చేమో మరి. అంటే దీని గురించి నాకు ఇంకా ప్రాపర్గా తెలియదు, దీన్ని ఎలా వాడతారు అనేది. మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. మీకు తెలియదని చెప్తాను నేను. కేక్ కుక్ చేసుకుంటే తక్కువ టైంలో పెట్టుకోవాలి. అవును, దీన్ని ఇలా కూడా పెట్టుకోవచ్చేమో మేబీ. మల్టీపర్పస్ కుకింగ్ అయి ఉండొచ్చు. కింద నుంచి ఏదైనా పెట్టుకోవచ్చు ఆవిరితోటి. ఇది విత్ లిడ్, అంటే ఇది కలిపి 6300 అండి. ఒకవేళ ఇది వద్దు అనుకుంటే కిందది ఒకటి తీసుకోవచ్చు. ఇది పైది 28 కనుక ఇది పోను మిగిలింది, ఇది మిగులుతుంది అనమాట. ప్రైస్ 4-5 ఏదో పడుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి అమాందస్తా అండి. ఎన్నున్నా అంటే ఇది చూస్తే మనకేంటంటే ప్యూర్ అది ఉంటుంది చూడండి, మార్బుల్ది, గ్రానైట్ది, డార్క్ కలర్లో అట్లా ఉంది నిజం లాగా. కానీ ఎంత బాగుందనండి. అంటే ఏది వేసినా అల్లము, కొంచెం రోజువారీకి వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి ఏదైనా కూడా మనం నూరేసుకోవచ్చు. టీలోనే కాదండి, కర్రీలో కూడా. ఇదిగోండి లోతు చక్కగా ఉంది చూడండి. ప్రైస్ వచ్చి 1025. ఈ క్యాస్ట్ ఐరన్లో లాస్ట్ కలెక్షన్ అనమాట, అంటే లాస్ట్ పీస్ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చిన వాటిల్లో. మీరు ఇన్ని చూపించాను కదా, ఒక ఏంటి సునీత గారు ఇన్ని తెప్పించారు, గుంట పొంగనాలు తెప్పించలేదా అని డౌట్ వచ్చి ఉంటుంది కదా. నిజమేనండి, అప్పుడు ఆర్డర్ ఇస్తే ఇంత మట్టికి అవ్వలేదు అవి. ఇదిగోండి గుంట పొంగనాలు లేదు మన ప్రస్తుతానికైతే స్టాక్. దీని ప్రైస్ 2900 అండి. చాలా అంటే మనకి కర్రీస్ కానీ ఏదైనా చేసుకోవచ్చు, వెజ్, నాన్ వెజ్. చిన్న ఫ్యామిలీ ఉన్నవాళ్ళు చక్కగా పులావ్ కానీ అన్నీ చేసుకోవచ్చు. లిడ్ ఉంది, మనకి స్టీమ్ ఏమీ బయటికి పోదు. చక్కగా మీడియం ఫ్లేమ్లో స్టీమ్ కుకింగ్ లాగా అయిపోతాయి అన్నమాట. మరి మీకేమనిపించింది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిక్వైర్మెంట్ ఉంటే షేర్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.